కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ రోజు రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజనీతి శాస్త్ర ఉపన్యాసకుడు వైద్య శేషారావు రాజ్యాంగ గొప్పతనాన్ని కవిత్వ ద్వారా వినిపించి విద్యార్థులచే రాజ్యాంగ పీఠికలోని అంశాలపై ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో జువాలజీ లెక్చరర్ అన్ని గ్రూపుల విద్యార్థులు రాజ్యాంగం ప్రాముఖ్యతను తెలుసుకోవాలని సూచించారు. అర్థశాస్త్ర ఉపన్యాసకుడు ఇర్ఫాన్ రాజ్యాంగ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో వివరించారు. ఈ కార్యక్రమంలో కె భానుప్రకాష్, ఎంఎన్ రాజు, జి రాజు తదితరులు పాల్గొన్నారు. సివిక్స్ చదివే పిల్లలకు అంటే ఆర్ట్స్ చదివేటువంటి పిల్లలకు సారు ఎప్పటికీ నిరంతరం రాజ్యాంగం గురించి చెప్తూనే ఉంటాడు. కానీ సైన్స్ చదివే పిల్లలకు 10th వరకు సోషల్ స్టడీస్ చదువుతారు. తర్వాత మీరంతా సైన్స్ చదువుతుంది కాబట్టి కొంచెం మర్చిపోయే అవకాశం ఉంటుంది. అయితే మనం ప్రతి సంవత్సరం జనవరి 26 రిపబ్లిక్ డే చేస్తాం కదా, గణతంత్ర దినోత్సవం. ఆ రోజు ఖచ్చితంగా గాంధీ మహాత్ములతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో కూడా పెట్టి మనము ఆయన గురించి ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని మరొకసారి అందరూ మెస్మరైజ్ చేసుకుంటూ పతాక ఆవిష్కరణ చేసుకుంటాం అన్నట్టు. సో దాని సందర్భంగానే ఆ రాజ్యాంగం అనేటువంటిది అమల్లోకి వచ్చినటువంటి రోజు కాబట్టి ఈ రోజు మన ఇండియన్ గవర్నమెంట్ అనేటువంటిది నేషనల్ కాన్స్టిట్యూషనల్ డే అని చెప్పేసి నవంబర్ 26వ తేదీను వాళ్ళు గుర్తించారు. సో దాని సందర్భంగానే ప్రతి విద్యార్థికి ఈ విషయం తెలవాలి. రాజ్యాంగం అనేటువంటిది ఏంటి, అసలు రాజ్యాంగం అంటే రాజ్యాంగం అనేది ఎందుకు రాసిండ్రు రాజ్యాంగం అనేది ఎందుకు రాసిందంటే గవర్నమెంట్ దాన్ని బట్టి రూలింగ్ చేస్తుంది, అంటే పరిపాలిస్తుంది. అంటే ప్రజలను పరిపాలించడానికి, భారతదేశ ప్రజలందరినీ పరిపాలించడానికి కోసం అంబేద్కర్ గారు రాసినటువంటి ఒక గ్రంథం, అది భగవద్గీతతో సమానం. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఒకసారి నిలబడి ప్రమాణం చేయండి. అందరూ కూడా సార్ చెప్తారు. భారత రాజ్యాంగం అత్యంత సుదీర్ఘ వ్యక్తి రాజ్యాంగం అని మీకు తెలుసు. ఈ రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. మా అపార మేధావి, మన డిగ్రీలు రాస్తే ఈ 2 కోట్లు కూడా సరిపోవు అంబేద్కర్. అయితే అప్పుడు ఉన్నటువంటి అల్పజన బడుగు బలహీన వర్గాల కుటుంబంలో పుట్టినా కూడా ఇంత పెద్ద రాజ్యాంగం ఇప్పటికి కూడా అంబేద్కర్ ఇంత బడుగు బలహీన అల్పసంఖ్యాక వర్గాల్లో ఉన్నాడు అంటే తను చదువుకున్న చదివే. మీకు చెప్పేది కూడా అదే, విద్యతోనే మనం వికాసించాలి. చాలామంది ఇప్పటికి కూడా పేదరికంలో ఉన్నారు. మనకు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైన 30 కోట్ల మంది భారతీయులు అన్నం తినట్టు. ఏంటంటే రాజ్యాంగం ఎంత చెడ్డ రాజ్యాంగం అని సరే పరిపాలకులు మంచిగా ఉండాలి. పరిపాలకులు మంచి లేని రాజ్యాంగం ఎంత ఉంటే రాజ్యాంగం మంచి ఫలితాలు ఇస్తుంది. రాజ్యాంగంలో ఎటువంటి తక్కువ లేదు. ఇప్పటికీ కూడా ఒక ద్రౌపది ముర్ము భారతదేశానికి రాష్ట్రపతి అయిన ఒక గిరిజన మహిళ, ఒక ముస్లిం ఒక సైంటిస్ట్ రాష్ట్రపతి అయ్యాడు, కారణం భారత రాజ్యాంగం. ఒక స్త్రీ భారతదేశానికి అత్యున్నత పదవిన రాష్ట్రపతి అయింది, భారత రాజ్యాంగం. మరి ఈ రాజ్యాంగంలోని చాలా మందికి ఇప్పుడు ఖురాన్ ఉంది, ముస్లింలకు మన భగవద్గీత ఉంది, రామాయణం ఉంది, లేదా ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్కలకు ఉంటుంది. అది ముఖ్యం కాదు, భారతీయులందరికీ తెలియవలసినటువంటి ఇది సైన్స్, ఆర్ట్స్, లేదా కామర్స్ అని కాకుండా అసలు మనం ఏంటి, అసలు భారత మనం ఎవరు ప్రకటిస్తున్నారు, మన విధానాలు ఏంటి, అసలు మనం ఏ వ్యవస్థలో ఉన్నాం, మనకి రక్షణలు ఎట్లా దొరుకుతున్నాయి. ఈరోజు ఉచిత విద్య అనేటువంటిది మీకు చెప్తున్నారు, అది ఖచ్చితంగా రాజ్యాంగంలో ఆదేశ సూత్రాల్లో రాయబడింది. అంటే మహానుభావుడు ఎంత ముందు ఇచ్చింది చూడండి. ఇప్పుడు 14 సంవత్సరాలు భారతదేశ నిర్మాణం ఉచిత విద్య. ఈరోజు ఇంటర్మీడియట్లో కూడా ఉచిత విద్య అంటే పుస్తకాలతో సహా ఎన్ని రకాలుగా ఇస్తున్నారు. మరి రాజ్యాంగం ఆశయాలు అందరికీ తెలియాలి, రాజ్యాంగ లక్ష్యాలు తెలియాలి. ఆ తెలిసే క్రమంలోనే చిన్న అక్షరాలతో రాస్తుంది మీకు మరి అందరితో చదువుతాను. చదివిన తర్వాత ప్రమాణం చేసినాక ఒకటే ఉంటుంది, పీటీలో ప్రమాణం చేద్దాం. అంబేద్కర్ ఆలోచనల సంపుటి, ఆయన శ్రేణం జ్ఞానం నుంచి పుట్టిన భారత రాజ్యాంగం. హక్కుల ద్వారా స్వేచ్ఛను, రూలా ద్వారా సమన్యాయాన్ని, న్యాయ సమీక్ష ద్వారా రాజ్యాంగ ఔన్నత్య పరిరక్షణను, స్వతంత్ర న్యాయశాఖ ద్వారా న్యాయాన్ని, ప్రాథమికుల విధుల ద్వారా బాధ్యతలను,
లౌకిక రాజ్యం ద్వారా మతం కన్నా మానవత్వమే మిన్నగా ఆదేశిక సూత్రాల ద్వారా సంక్షేమాన్ని ప్రపంచంలో దీటైన లిఖిత రాజ్యాంగం. ఆయన సమత కోరిన బౌద్ధికుడు, అస్పృశ్యతను అంతమొందించి బడుగు బలహీనుల నేస్తమయ్యే ఆయన కష్టాలు ఎన్నిపడ్డ బెదరని తొనకని జీవి సాటి లేని మేటి రాజ్యాంగాన్నిచ్చి సామాన్య ప్రజలకు సురక్షను కల్పించాడు. మీరందరూ ప్రతి ఇంట్లో మీ మత గ్రంథాలతో పాటు రాజ్యాంగం యొక్క చేతులు పెట్టి ప్రమాణం చేయాలి. తప్పిందే జరగాలి. Country runs according to the Constitution of India. The Constitution of India has been given a lot of freedom to the Indian citizens. It has been granted the rights to the citizens. We are enjoying with fundamental rights. We are enjoying with fundamental duties. And without Constitution, there would be no government like this. So in 2015 onwards, our NDA government, that is National Democratic Alliance, under the leadership of Prime Minister Sri Narendra Modi ji, and declared that every 26 January we are celebrating as a what? National Constitutional Day. National Constitutional Day. Okay, na? Every 26 January we are celebrating. So actually it is came into force from 26th January 1950. So every 26th January we are celebrating as a what? Republic Day. And before that every 26th November we are celebrating as a what? National Constitution Day. National Constitution Day. So on this SPS day we have to remember. It's our duty to remember our great personality. Okay, na? Dr. B.R. Ambedkar. He worked relentlessly. He worked hard. He toured the different nations and to prepare the best constitution for India. So finally he was succeeded. He is the president of the Constituent Assembly, chairman of the Constituent Assembly. So he also became the first law minister of Indian cabinet. In the first cabinet, the first law minister. And before that, this 26th November is celebrated as a National Law Day. National Law Day. But 2015 onwards, we are celebrating it as a what? National Constitution Day. National Constitution Day. And I think that irrespective of your group, your MBC, BIPC and CSE, and everybody should have idea about the Constitution of India. About the Constitution of India. It is must. It is very, very important to know about the Constitution of India. With the help of Constitution, we are enjoying here. We are getting education irrespective of your caste, creed and religion. Okay now, and also your sex. No differences. Everybody will be provided equal opportunities, especially in the fields of education and also in the fields of employment. No discrimination. Is there any discrimination? No. Everybody will be given opportunities for all. Okay now, so on this great day, we are celebrating this day on behalf of okay now, our government, and also we are remembering the great personalities. That is Dr. B.R. Ambedkar. Okay, now he was popularly known as architecture of Indian Constitution and also the founder of Indian Constitution for his outstanding okay now works towards the Constitution of India. Okay, now, and I hope that if it is possible, the country runs according to the Constitution of India. The Constitution of India has been given a lot of freedom to the Indian citizens. It has been granted the rights to the citizens. We are enjoying with fundamental rights. We are enjoying with fundamental duties. And without Constitution, there would be no government like this. So in 2015 onwards, our NDA government, that is National Democratic Alliance, under the leadership of Prime Minister Sri Narendra Modi ji, and declared that every 26 January we are celebrating as a what? National Constitutional Day. National Constitutional Day. Okay, na? Every 26 January we are celebrating. So actually it is came into force from 26th January 1950. So every 26th January we are celebrating as a what? Republic Day. And before that every 26th November we are celebrating as a what? National Constitution Day. National Constitution Day. So on this SPS day we have to remember. It's our duty to remember our great personality. Okay na? Dr. B.R. Ambedkar.
He worked relentlessly, he worked hard, he toured the different nations and to prepare the best constitution for India. So finally he was succeeded. He is the president of the Constituent Assembly, chairman of the Constituent Assembly. So he also became the first law minister of Indian cabinet. In the first cabinet, the first law minister. And before that, this 26th November is celebrated as a National Law Day. National Law Day. But 2015 onwards, we are celebrating it as what? National Constitution Day. National Constitution Day. And I think that irrespective of your group, your MBC, BIPC and CSE, and everybody should have idea about the Constitution of India. About the Constitution of India. It is must. It is very, very important to know about the Constitution of India. With the help of Constitution, we are enjoying here. We are getting education irrespective of your caste, creed and religion. Okay now, and also your sex. No differences. Everybody will be provided equal opportunities, especially in the fields of education and also in the fields of employment. No discrimination. Is there any discrimination? No. Everybody will be given opportunities for all. Okay now, so on this great day, we are celebrating this day on behalf of okay now, our government, and also we are remembering the great personalities. That is Dr. B.R. Ambedkar. Okay now, he was popularly known as architecture of Indian Constitution and also the father of Indian Constitution for his outstanding okay now works.